గోప గోపీజన రక్షక గోవింద గోవింద. బృందావన విహారీ గోవింద గోవింద. ధర్మరక్షణ పరిపాలక గోవింద గోవింద. తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుం అనేకాగమైః స్వం జనం బోధయంతం సదా సర్వరూపం గణేశం నమామః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాఢ్యాపః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఈనాడు మనం చెప్పుకోబోయేటువంటి ప్రార్థనా శ్లోకం, ధ్యాన శ్లోకం సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తులు గోవులు. గోపబాలుడైన శ్రీకృష్ణుడు పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ. బుద్ధిమంతులగు వారు పానము చేయువారు. వారు సుకృతాత్ములు. గొప్పది అగు గీతామృతమే క్షీరము. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. ఉపనిషత్తులన్నీ గోవులు. గోపబాలకుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ. బుద్ధిమంతులగు వారు పానము చేయువారు మరియు సుకృతాత్ములు. గొప్పది అగు గీతామృతమే క్షీరము. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఉపనిషత్తులు గోవులుగా వర్ణించబడ్డాయి. గోమాత ఏ విధంగా అయితే పవిత్రమైనదో అదే విధముగా ఉపనిషత్తులు ఎంతో పవిత్రమైనవి. ఇవి వేదముల సారము. ఇవి పరమ పవిత్రమైనది. గోక్షీరము మనకి ఆరోగ్యప్రదము.
అదే విధముగా ఉపనిషత్తుల సారము అయినటువంటి గీతామృతము మనకు అమృతానందమయము. ఆవులు, గోవులు గడ్డిని మేసి మనకి ఆరోగ్యప్రదమైనటువంటి పాలను ఏ విధంగా అయితే ఇస్తాయో, అదే విధముగా ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ ఉపనిషత్తుల సారాన్ని మహర్షులు మన వైపు నుంచి, మన వద్ద నుంచి ఏమీను ఆశించక మనకి జ్ఞాన సారాన్ని వారు మనకి అందిస్తారు. ఆవు పాలు ప్రాణులన్నిటికీ కూడా శక్తినిచ్చి మన జీవితాన్ని, జీవనాన్ని వృద్ధి చేస్తుంది. అదేవిధంగా ఈ ఉపనిషత్తు ఋషులు మనకు అందించు జ్ఞానము మనకు ఆధ్యాత్మికమైనటువంటి శక్తినిచ్చి మనకు అద్వైత జ్ఞానాన్ని అందచేస్తారు. అందుచేతనే దీనిని ఉపనిషత్తుల సారముగా పేర్కొన్నారు. ఆవులను ఉపనిషత్తులు అని పేర్కొన్నారు. మరి ఆవు పాలు పితికేవాడెవడు? ఆవు పాలు పితికేవాడు సర్వజ్ఞుడైనటువంటి, తనకి అన్ని రకముల అన్ని విషయములు చేతనైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆవు పాలు అందరికీ పితకడం అనేది చేతనయ్యే పని కాదు. తెలియని వాడు ఆవు పాలు పితకడానికి వెళ్ళినప్పుడు ఆవు పాలు ఇవ్వదు, కాలుతో తంతుంది. కానీ కృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడు. తనకి ఏ ఉపాయముతో ఆవు పాలు పితకడం అనేది సంపూర్ణంగా తెలిసినవాడు. పాలు తీయడంలో ఆయనకి పూర్తి నైపుణ్యము ఉన్నది. తర్వాత ఆయన ఈ పాలు పితికేటప్పుడు ఎలాంటి తన స్వార్థ చింతనతో ఆ పని చేయడం లేదు. ఆయన పాలు పితకడానికి ముఖ్య ఉద్దేశము అది తనను నమ్మిన వారికి, సకల మానవాళికి అందించడమే ఆయన యొక్క ఉద్దేశము. ఈ ఉపనిషత్తులైనటువంటి సారాన్ని ఆయన యొక్క నైపుణ్యము చేతనే చాలా సులభముగా ఆయన దాన్ని తీయగలుగుతున్నాడు. ఎందుచేతనంటే తాను స్వయముగా వేదవేద్యుడు. వేదాంతర్గతమైనటువంటి ఉపనిషత్తుల నుండి తత్వసారాన్ని ఆయన పిండి గీతగా వెలికి తీసి అర్జునునికి, తద్వారా సమస్త మానవాళికి కూడా అందించినటువంటి మహానుభావుడు. ఈ భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఆయన అర్జునుడితో ఒక మాట చెప్పాడు. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. సమస్త వేదముల చేత తెలియదగిన వాడను, వేదకర్తను, వేదములను ఎరిగినవాడను నేనే. అంటే వేదముల చేత తెలుసుకోవాల్సినది ఏంటి అంటే, వేదముల చేత, సమస్త వేదముల చేత మనం తెలుసుకోదగ్గది ఆ పరమాత్మనే. వేదకర్త కూడా ఆ పరమాత్మే. వేదములను సంపూర్ణంగా ఎరిగినవాడు కూడా ఆయనే అనేటువంటి ఈ శ్లోకాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేశాడు. అందుచేతనే ఆయన వేదముల నుండి క్షీరాన్ని, గోవుల నుండి క్షీరాన్ని అంటే వేదముల నుండి సమస్త జ్ఞాన సారాన్ని ఆయన తన నైపుణ్యంతో తీసి మనకు అందించగలిగాడు. ఈ విషయం ఏదైతే ఉందో ఇది ఎవ్వరికీ కూడా సాధ్యం కాని పని.
అన్యులకు అసాధ్యమైనటువంటి ఈ పనిని కేవలం పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే చేయగలడు, చేసి చూపించాడు. గోపరూప హరి సాక్షాత్ మాయా విగ్రహధారణ శేషో నాగో భవేద్ రామః కృష్ణో బ్రహ్మైవ శాశ్వతం. గోపరూపధరుడైన శ్రీ మహావిష్ణువు గోపరూపధరుడు అయిన శ్రీ మహావిష్ణువు అంటే గోపాలకుడైనటువంటి గోపాలుని రూపాన్ని ధరించిన వాడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మాయా మానుష విగ్రహుడు. అంటే ఆయన మనుష్య అవతారంలో గోపాలుడిగా అవతరించాడు. కానీ ఆయన సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువు. అందుచేత ఆయన మాయా మానుష విగ్రహుడు అని చెప్పబడ్డాడు. ఇది కేవలం తన మాయ చేత తనను తానే సృజించుకొని దుష్ట శిక్షణార్థం అవతరించినటువంటి సంపూర్ణ అవతారం, పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఆదిశేషుడే బలరాముడు. ఆయన మరెవరో కాదు, తనకి అన్నగా అవతరించినటువంటి వాడు ఆదిశేషుడే. ఏ ఆదిశేషుడి మీదైతే తాను పాల సముద్రం మీద శయనిస్తూ ఉంటాడో ఆ మహానుభావుడే, ఆ ఆదిశేషుడే కృష్ణావతారంలో బలరాముడిగా రోహిణి గర్భాన అవతరించాడు. నిత్యరూపుడైన పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు. ఆయన నిత్యస్వరూపుడు, నిత్య నూతనుడు. ఆయన ఈరోజు ఉంటాడు రేపు ఉండడు అనేటువంటిది లేదు. కాబట్టే ఆయన నిత్యరూపుడు, ఆయననే శ్రీకృష్ణుడు అని శ్రీకృష్ణోపనిషత్తు తెలిపింది. ఆవు నుండి క్షీరం గ్రహించాలంటే మనకి ముఖ్యమైనది దూడ. దూడ లేనిదే ఆవు పాలని వర్షించదు. దూడ ఆవు స్తనముని తగలకుండా ఆవు పాలనేది ఇవ్వదు. మరి ఇక్కడ దూడ ఎవరు? ఆ దూడనే అర్జునుడు. అర్జునుడు లేగదూడ. లేగదూడకి పాలు ఇవ్వడం అనేది గోవు యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణము. కాబట్టి లేగదూడ అయినటువంటి అర్జునుడిని ఆయన వ్యాజ్యంగా పెట్టుకొని గోవు నుండి ఆవు పాలు పితికాడు. అంటే అర్జునుడిని వ్యాజ్యంగా పెట్టుకొని ఉపనిషత్తుల సారాన్ని పిండి ఆ జ్ఞానామృతాన్ని గీతా సందేశంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి అందించాడు అని శంకర భగవత్పాదులు తన భాష్యంలో వివరించారు. గీతామృతము మహత్తరమైనది, గీతామృతము అతి మహత్తరమైనది అని తెలియజేస్తున్నారు. ఎందుచేతనంటే జనన మరణ చక్రము నుండి మానవుడు విడుదల కావాలి అనంటే గీతా జ్ఞానము అత్యంత ఆవశ్యకము. గీతా జ్ఞానం ఎందుకు అత్యంత ఆవశ్యకము అంటే అది తత్వజ్ఞానాన్ని మనకి బోధిస్తోంది, తత్వజ్ఞానాన్ని బోధిస్తోంది. మనమెవరో మనకి తెలియజేస్తోంది. మనమెవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం తిరిగి ఎక్కడికి వెళితే మనకి మోక్షం అనేది లభిస్తుంది, మనం చేరవలసినటువంటి చివరి గమ్యం ఏమిటి అనేది తెలియజేసేది ఈ గీతాసారము. కాబట్టి గీత అత్యంత మహత్తరమైనటువంటిది. ఇది స్వచ్ఛముగా ధవళ కాంతితో తెల్లగా ప్రకాశిస్తూ, ఆవు పాలు ఎంత తెల్లగా ధవళంగా ఉండి స్వచ్ఛంగా ఉండి మనకి ఆరోగ్యాన్ని మన శక్తిని కలుగజేస్తాయో
ఈ గీతాసారము కూడా అత్యంత ధవళవర్ణములో ఉండి, ధవళవర్ణము జ్ఞానానికి ప్రతీక. ధవళవర్ణంలో ఉండి పానము చేయువారికి మనము కావాలి అనుకుంటే మనము తాగినంత అండి, మనము తీసుకున్నంత, ఆ సారానికి అంతులేదు. అంతులేని ఆ సారాన్ని పానము చేయాలి అనేటువంటి మన కోరిక లోపల ఎంత బలవత్తరంగా, ఎంత బలంగా ఉంటుందో, అది బలంగా ఉన్న కొద్దీ కూడా అంత పానము మనం చేయగలుగుతాము, అంతటి ప్రయోజనాన్ని మనము పొందగలుగుతాము. ముముక్షువులందరూ అందుకే ప్రతినిత్యము గీతాసారాన్ని పానము చేయడానికి సర్వదా సన్నద్ధులై అదే సాధనలో వారు మునిగి ఉంటారు. ఇప్పటి వరకు మనము చేసినది గీతా శ్లోకము, గీతా సారము అయినటువంటి ఈ శ్లోకాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకున్నాము. ఇక రాబోయే శ్లోకము ఈ గీత ఆవు పాలు పితికాడని చెప్పాము. పాలు పితికినవాడు గోపాలుడైనటువంటి కృష్ణ పరమాత్మని, ఉపనిషత్తుల సారాన్ని పిండి మనకిచ్చిన వాడని చెప్పుకున్నాము. ఆ భగవంతుని యొక్క శ్లోకాన్ని నెక్స్ట్ రాబోయేది ఈ శ్లోకం తర్వాత మనం రాబోయే శ్లోకంలో దాన్ని గురించి మనము వివరించుకోబోతున్నాము. ఆ శ్లోకాన్ని ఇప్పుడు కేవలము ఒకసారి చదివి దాని వివరణని మనము రేపటి కార్యక్రమంలో చెప్పుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యని, తాత్పర్యాన్ని రేపటి రోజు చేసుకుందాము. ఇప్పుడు మాత్రము మనం ఇప్పుడు చేసుకున్నటువంటి ఈ శ్లోక పారాయణని, దాని వివరణని మరొక్కసారి మనము పారాయణ చేసుకుందాం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.